హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం ఫ్యాక్టరీ కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే 7 గంటలకైతే వచ్చి ఆడైతే ఇండస్ట్రియల్ ఏరియా కాడైతే పెట్టుకుని ఉన్నాం. చిన్న డబుల్ రోడ్ అనమాట, 2 బండ్లు పాస్ అయ్యేలాగా. వచ్చి మనకు పెసలు వచ్చి 3 డాలు తింటాం కదా, 5 రూపాయలు, అవి అయితే తయారు అవుతాయి అంట. ఫ్యాక్టరీ అయితే చూపిస్తున్నాం. ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ కొండలోనే, అదంతా కొండలు పొలాలు ఎన్నేసి ఎక్కువ ఇక్కడ వచ్చి చెరుకు తోటలు ఉన్నాయి అనమాట, ఎక్కువ అయ్యే ఉన్నాయి. ఫ్యాక్టరీ అయితే చూపిస్తాను. 9 గంటలకు వస్తారంట వాళ్ళు. కంపెనీ అయితే ఇదే అనమాట. 9 గంటలకు వస్తారంట. అప్పుడు వచ్చి ఎంట్రీ చేస్తారంట. కాట అయితే లేదంట. అటు నుంచి ఒక కిలోమీటర్ పోవాలంట. ఆడ కాట పెట్టుకుని వచ్చి డౌన్లోడ్ చేయాలంట. ఇక్కడైతే తినేదానికి కూడా ఏం లేదు. నుంచి ఏం తెచ్చుకోవాలంటే 1.5 కిలోమీటర్ పోవాలి. మనకు అన్లోడ్ అయితే నుంచి తిరుపతికి కానీ నెల్లూరు కానీ ఏదో ఒక లోడ్ మాట్లాడుకోవాలి. పట్టిప్పమన్నారు, ఇంక శాంపుల్ తీసినారు. నుంచి గుడౌన్కి పొమ్మన్నారు. పోయే టయానికి మాకు స్టీరింగ్ ఎండి కట్ అయిపోయింది. చూపిస్తాను. గుడౌన్కి పోయే లోపల ఇదైతే ఎండ్ అయితే కట్ అయిపోయింది. అట్లుంటాయి టయాల డ్రైవర్ పరిస్థితులు. ఒక్కోసారి ఇంకా మెకానిక్ ఎత్తుకులా తీసుకుని వచ్చే లోపల టైం అయిపోతుంది. మనం మెకానిక్ అడిగితే ఇది వచ్చి మెటీరియల్ వచ్చి 1900 చెప్పినాడు, కూలీ ఒక 800 చెప్పినాడు. అందుకని నాతో వచ్చాను డ్రైవర్ అన్న, తమ్ముడు నేనే బిగించేస్తలేరా నాకు వచ్చన్నాడు. అందుకని ఇంక పోయి మెటీరియల్ అయితే తెచ్చినాడు. 1900 అంట. అన్నయ్య బిగించేస్తున్నాడు. బిల్ అయితే 1900 అయింది. అన్నయ్య బిగించినాడు. అందుకే చెప్తాను, ఒక మెకానిక్ సెట్ ఒకటి పెట్టుకోండి అమ్మ, అలాంటి వాళ్ళు వస్తారని. అన్నయ్య బిగించింది. మెకానిక్ అడిగితే 800 అడిగినాడు. అన్నయ్య అయితే బిగించినాడు. అన్నకి సాయంకాలం అయితే పార్టీ ఇప్పియాలి. మొత్తానికైతే మన బండి అయితే అన్లోడ్ చేస్తున్నారు. కూలోళ్ళు వచ్చి ఒక 8 మంది ఉన్నారు. మనకు వచ్చి ఆ గుడౌన్ కాకుండా ఇప్పుడు వేసాడు. మెటీరియల్ ఎక్కువ ఉందని ఇక్కడ స్టాక్ చేసి పెట్టుకుంటున్నారు. ఏసీ గుడౌన్లు కానీ లోపల చాలా మెటీరియల్ వచ్చి ఆడ ఇందాక వచ్చి బఠానీలు వచ్చి దిగిని ఆడ పెట్టేసినారు. ఇప్పుడు ఆడ ఈ మెటీరియల్ దిగుతున్నాయి. ఆ స్టాక్ అయిపోతే ఆడ నుంచి ఎత్తుకుని పోయి ఆడ పెట్టుకుంటారంట. అడిగితే వీళ్ళు ఒక 8 మంది ఉన్నారు. మన దరిద్రం చూడండి, వాన మరి మేము పట్టలు వేసుకోలేక సావాల్సి వస్తుంది. వాన మరి వస్తా పోతా ఉంటుంది వాన.